నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్, ఏఐ క్లౌడ్ ఒప్పందం ఢిల్లీ రావటం, దాని కేంద్ర మంత్రుల సమక్షంలో ఎట్లా చూడొచ్చు? వీళ్ళు చెప్తున్నట్లుగా ఇప్పుడు 87,000 కోట్లు, తర్వాత 43,000 కోట్లు, మొత్తం 1,53,000 కోట్లు లెక్క చెప్తున్నారు. వ్యయం పెరిగేదాంతో కలిపి. మరి నేను అదాని గారు ట్వీట్ చూశారు ఉంది కదా, చూసారు లేదా? చూశాను. రామ్ గోపాల్ వర్మ గారు 2 ప్లగ్లు తగిలించిన తర్వాత చేసిన ట్వీట్లాగే. ఎందుకంటే 10 ఏళ్ళు బట్టి మనకి మసిపూసి మారేడుగా చేస్తున్న అదాని డేటా సెంటర్ గురించి కదా పొంకాలుగా వింటూనే ఉన్నాం. 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు గారి గవర్నమెంట్ మోసం చేసిన అదాని డేటా సెంటర్ పెట్టాడే పెట్టలేదు. 19 నుంచి 24 దాకా ఇదే హరికథలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పెట్టాడే లేదు. ఇప్పుడు అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ కింద పరివర్తన చెందిందన్న కోణంలో ట్వీట్ యొక్క సారాంశం ఏ విధంగా చూడాలి ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. సరే, అదాని అంటే మనం నమ్మట్లేదని గూగుల్ తీసుకొచ్చారు. ఎందుకంటే గూగుల్ లాంటి వ్యవస్థని, గూగుల్ లాంటి ఆర్గనైజేషన్ని ప్రశ్నించేంత స్థాయిని అది కాదు. కానీ మాకు ఈ ఢిల్లీ సమక్షంలో ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు. ఇంతమంది సిఐ సమిట్లకు వచ్చి పర్రాన్ని సంతకాలు పెట్టేసి పోయారు కదా, గ్రౌండ్ అవుతుంది. మొన్నటి దాకా రేయాన్ సంస్థకి సంబంధించిన అంటే గూగుల్ యాన్సిలరీ కింద దాన్ని అభివర్ణిస్తారు. గూగుల్ సబ్సిడరీ అనండి, లేదంటే అనుబంధ సంస్థ వాటి నేమ్ ఇట్. దానికి 24,000 కోట్ల దగ్గర సబ్సిడీ ఇచ్చారు. అది ఒకటేనా? ఈ క్లౌడ్స్ అన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది. ఎందుకంటే ఎలివేషన్స్కి మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. నేను మీ పచ్చల్లో రాసిన కదా, ఇంత డేటా సెంటర్కి 200 ఉద్యోగాలు అని రాశాడు. 200 చదవండి పేపర్. ఆ పచ్చలో పేపర్ చదివితే అర్థమవుతుంది. డేటా సెంటర్ నాకు తెలిసి ఏ టెక్నాలజీస్ అంటే ఎప్పుడైనా సరే ఉన్న ఉద్యోగ వ్యవస్థని కుదించడానికి ఉపయోగపడుతుంది అన్నది ఒక ప్రాథమిక అవగాహన. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ గూగుల్ లాంటి సంస్థ ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో నాకు తెలిసి అనుబంధ యూనివర్సిటీస్లో ఇన్స్టెంట్గా వాటి మీద చదువుకున్న ప్రావీణ్యం ఉన్న వ్యక్తుల్ని ఏ యూనివర్సిటీస్ నుంచి ఐడెంటిఫై చేశారు ఆ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఉపాధి కల్పనకి. ఇదేవీ లేకుండా క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి లేకుండా, లేదంటే ఇప్పటిదాకా స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని ఏఐ టెక్నాలజీ డేటా సెంటర్లో పనిచేయడానికి ప్రావీణ్యం సంతరించుకున్నారు. ఇవన్నీ మాకు తెలిసిన తర్వాతే కదా సార్ ఉద్యోగ కల్పన ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కానప్పుడు సేమ్ అదాని డేటా సెంటర్ కబుర్లే 10 సంవత్సరాల కాలక్షేపాల్లో కనబడతాయి. ఓకే, మీరు అన్నట్టు గూగుల్తో అదాని డేటా సెంటర్ కొయిలేడే ఇద్దరు కలిపి అనుబంధ సంస్థ కింద పెడుతున్నారా, లేకపోతే ఎవరు కాలు పెడుతున్నారో తర్వాత విషయం. కానీ మీరు చెప్తున్న నెరేటివ్స్ ఢిల్లీ లెవెల్లోంచి ఇక్కడికి వచ్చి చెప్పే దగ్గర కొండందవి ఎలకని పట్టుకునే కథలకి ఏమైనా దగ్గర ఉన్నాయా, లేకపోతే ఓవరాల్గా ఎగ్జిక్యూషన్కి మళ్ళీ ల్యాండ్ ఎలికేషన్స్ విశాఖలో ఎక్కడ ఏంటి ఎందుకు ఏమిటి అలా కదా, ఇది మళ్ళీ పునరావృతం అవుతుందని ఉంటుంది కదా. ఒప్పందానికే ఇంత ఎగ్జిబిషన్స్ అన్నప్పుడు మరి ప్రధానమంత్రి దాని మీద రెస్పాండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంతా కూటమే కదా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో జరిగింది కదా అది. ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే కూటమి కాబట్టి. 16 నెలల బట్టి ఏమి చేయలేనప్పుడు ఏదో ఒకటి చేయాలి. మావాడంటే మళ్ళీ అదానిని పంపించి సంతకం పెట్టిస్తే ప్రజలు నమ్మరు. అంటే దీనికి గూగుల్ అనే సంస్థని అనుసంధానిస్తాం అన్న కోణంలో అయితే నేనైతే చూస్తున్నాను. ఎన్నదాకా ట్వీట్ అయిపోతే పోనీ గూగుల్ అనుకున్నాం. డేటా సెంటర్కి గూగుల్ ఒక క్లయింట్ అనుకోవచ్చా? గూగుల్కి ఈ క్లయింట్ అవ్వచ్చు అనుకోవచ్చు. గూగుల్ లాంటి సంస్థకే క్లయింట్లు ఉంటారు, వీరికి గూగుల్ క్లయింట్ అవ్వదు. నిన్న ట్వీట్ సారాంశం ఏంటి? ట్వీట్ లేకపోతే నాకే అభ్యంతరం లేదు. గూగుల్ అనుకుని భ్రమంలో పరిభ్రమంలోనో అది మీరు నిజం అనుకుందాం. ట్వీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో దిగి మరీ అదే ట్యాగ్ చేశారు కదా దానికి. వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాస్, ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ అదాని వెనక్కి వెళ్తే చంద్రబాబు గారితో కూడా దిగిన డేటా సెంటర్ ఫోటో ఉంటుంది. ఇది ఆల్ ఎండ్లెస్ జరుగుతున్నాయి సార్. వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళు చెప్పి కదంబ కార్యక్రమాలు అన్నిటికీ రక్తి కట్టించడానికి వాళ్ళ దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్కి సుందర్ పిచ్చే కూడా మాట్లాడారు కదా. ఏమని? అంటే మా సంస్థ పెట్టుబడి పెట్టడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ కావటం సంతోషకరం, ఆనందదాయకం అని మాట్లాడారు. ఇప్పుడు డేటా సెంటర్లు అందరికీ కావాల్సి వస్తుంది సార్. ఎక్కడో దగ్గర మనకి ఉన్న డేటాను స్టోరేజ్ కింద వాటిని అభివర్ణిస్తున్నారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద సంస్థలు డేటా సెంటర్లతోనూ మొత్తం ఏఐ టెక్నాలజీని ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక హ్యూజ్ అండ్ వాస్ట్ డేటాని ప్రపంచంలో ఒక సంబంధిత సంస్థలని ఏఐ టెక్నాలజీతో అనుసంధానిస్తే ఒక వాస్ట్ డేటాను దగ్గర క్రోడీకరించి పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో అందులో దట్స్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా అది మనకి సస్టైన్ అవుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది అన్న దగ్గర. ఇప్పుడు మనది హైదరాబాద్ అనుకోండి, డైవర్సిటీ ఆఫ్ ఇండియా అండ్ రెండో క్యాపిటల్ ఉన్న దగ్గర ఇక్కడ
1,00,000 మందికి ఉపాధి కల్పించారన్నా సరే దేశ విదేశాల నుంచి ఇంక్లూడింగ్ దేశంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కల్పన అన్న ప్రాస్పెక్ట్ ఉంటుంది. బట్ అక్కడ వాళ్ళ ప్రాబబుల్గా అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 70% లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో దీని నెరేటివ్స్తో 2-3 పెట్టి చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నా ప్రాథమిక ప్రశ్న. ఇప్పుడు ఏ లాగా అవుతుంది చివరికి అలా కదండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నాం, నాట్ కాంట్రాడిక్టింగ్. కానీ అంతా చాలా ఇప్పుడు ఏ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది? నేను అంటుంది అది కాదు, ప్రపంచ స్థాయిలో రాష్ట్రం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి నలుగురు వచ్చి జాయిన్ అవ్వడం గురించి నేను మాట్లాడట్లేదు. బట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన అన్న కోణంలో వీళ్ళకి చెప్తున్నాను 4 లక్షల ఉపాధి కల్పన ఆన్ అగ్రిగేట్ సంవత్సరం కన్నా దగ్గర ఈ గూగుల్ సెంటర్ ఏదైతే డేటా సెంటర్ త్రూగా ఎన్ని లక్షల మందికి, ఎన్ని వందల మందికి, ఎంత 10 మందికి ఉపాధి అన్నది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. బికాస్ మీరు ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ దట్. ఎందుకంటే మనకి గూగుల్ లాంటి సంస్థ మన ఆంధ్రప్రదేశ్కి రావడం, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావడం ఇది గర్వకారణం, ఖచ్చితంగా ఇట్స్ అవర్ ప్రైడ్. బట్ మీరు ఇన్ని చెప్పి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇటు తిప్పి మళ్ళీ వైజాగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే బూత్, మేము చెప్తే పచ్చి నిజం, అసలు మమ్మల్ని మించిన లేరు, ఐన్స్టీన్లో మేమే కనిపెట్టామని ఈ కట్టుకథలకి డేటా సెంటర్ అదానితో అనుసంధానించిన ఈ రాత్రి ట్వీట్కి ఎట్లా రెండింటికి ఆయన ట్వీట్ అయితే చేశారు, ఒప్పందం ఇప్పుడు ఆయన లేరేంటి? ఇప్పుడు ఆయన దాంట్లో ఇంక్లూడ్ నేను చెప్తున్నాను కదా సార్, నేను ఇప్పుడు మాట్లాడుతాను ట్వీట్ దాంతో ముడిపెట్టి మాట్లాడుతుంటే ఆయన కూర్చొని మళ్ళీ సంతకం పెట్టేటట్టు నేను చచ్చినా నమ్మనది. ఇప్పుడు ఉన్న డేటా సెంటర్ అదాని డేటా సెంటర్కి ఏ టెక్నాలజీ అన్న కోణం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏ టెక్నాలజీ గూగుల్ దగ్గర ఉన్నట్టు అదాని డేటా సెంటర్కి లేదు, ఏ టెక్నాలజీ గూగుల్ ఇస్తుంది అన్న కోణం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అందుకని ఆయన లేదు, ఎగ్జిస్టింగ్ దానికి ఏ టెక్నాలజీ గూగుల్ ఇస్తుంది. ఇప్పుడు ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లేదా న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ ఏదైనా అనుకోనండి, ప్రజలు తెలుసుకోవాలి విషయం. అంతకనే వెళ్ళలేదు. ఏదైనా ఏ టెక్నాలజీతో వీళ్ళు కనుక్కున్న కళలు నిజం చేయడానికి డేటా సెంటర్ అయిన అదానిది అండ్ గూగుల్ 2 కొలాబొరేషన్తో సక్సెస్ అయినా ఏ మాటలు 4 సార్లు వినబడతాయి. అంతకనే వెళ్ళలేదు. లక్షల్లో ఉద్యోగాల కల్పన అనేది అసాధ్యమా ఆంధ్రప్రదేశ్ వరకు? ఇప్పుడు దాకా నేనున్న ప్రాథమిక అవగాహనలో నేను లాస్ట్ 4 years రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మా శ్రవణ్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా, ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా రాలేదు. అలాగే బేసిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయిన దగ్గర ఎవరికైనా పిఎఫ్ అకౌంట్ ఉంటుంది. కొత్త పిఎఫ్ అకౌంట్లు ఎన్ని తెరిచే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డేటా. సో ఫార్ ఇట్ ఈస్ నథింగ్. పిఎఫ్ ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రాథమిక ఉపాధి కల్పన అన్న దగ్గర ఏదో కిరాణా కొట్లో పొట్లాలు కట్టి ఉద్యోగం, ఆ లులు మాల్లో అన్న దగ్గర లులు వాడికే జల్లగొట్టే పరిస్థితి ఉంది. అఫ్కోర్స్ లులు మాల్లో కూడా పిఎఫ్ గ్రాట్యుటీలు ఉంటాయి. సో ఐఎమ్ నాట్ డినైయింగ్ ఆల్ దిస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్తున్న 4 లక్షల ఉపాధి కల్పన, 10 లక్షల పెట్టుబడులు నాకైతే ఒకటి కనబడలేదు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మా శ్రవణ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రమ్ ద లాస్ట్ 4 months డేటాతోనూ అతను తీసుకున్నాడు ఇన్ఫర్మేషన్. సో ఫార్ నథింగ్. దాంతో కంపేర్ చేస్తే ఇది కూడా అంతేనా? రేపు గూగుల్ కూడా అంతేనా? నో సార్, మనం ఆదిలోనే అవసరం కాదు. లెట్ ఇట్ గ్రౌండ్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఎలాగా అదాని డేటా సెంటర్కి ఏ టెక్నాలజీ గూగుల్ ఇస్తుంది, అదేనా అసలు వాస్తవం? 99% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి తీసుకొచ్చాను, ఇప్పుడు గూగుల్ తెచ్చారని చంద్రబాబు ట్వీట్ చేశారు. లెట్ ఇట్ బి సార్. గూగుల్ తెచ్చినందుకు నేనేం కాదంటలేదు కదా, మైక్రోసాఫ్ట్ తెచ్చింది కూడా ఎవరు మనం కాదంటలేదు కదా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ దగ్గర ఎంతమంది పని చేస్తారో మనకు తెలుసుకొని వేలాది మంది పని చేస్తారు ఆంధ్రప్రదేశ్ మనకి సమైక్య రాష్ట్రంలో వచ్చిన దగ్గర. తదనంతర పరిణామంలో ఒక మార్గం క్రియేట్ అయింది మైక్రోసాఫ్ట్కి మనకి. సో ఇన్ ద సేమ్ సినారియో గూగుల్తో కూడా ఆ విధమైన ఒప్పందం ఆ విధంగా జరిగితే ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బికాస్ రైట్ నౌ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్గనైజేషన్స్లో గూగుల్ ఒకటి. బట్ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ దగ్గర ఉన్నారా, డౌన్ సైజింగ్లో ఉన్నారా అని తెలుసుకుంటే కొత్త ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందో అందుకే ప్రశ్నకి సమాధానం మీరే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఏ టెక్నాలజీతో ఉపాధి కల్పన పెరుగుతుందో తగ్గుతుందో అన్న ప్రశ్న కూడా మీరే చెప్పాలి. మేము చెప్పేదా కన్నా అంటే సంఖ్యలో పోషణగా తీర్థం అవుతుందని మీలాంటి వాళ్ళు చెప్తేనే అర్థం అవుతుంది. ఉపాధి అనేది తగ్గించడానికి అది 100 మంది చేసే పని 3-4తోనో అవసరమైతే ఒకళ్ళతోనో చేసే టెక్నాలజీ అది ఉంది. టెక్నికల్గా మోషన్ గ్రాఫిక్స్ అంటాం దాన్ని. ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఆ జరిగిన దాన్ని మోషన్ గ్రాఫిక్స్లో చూపించాలంటే దాదాపు ఒక 4 కష్టపడితే మేము 30 seconds 40 seconds 1 minute చేయగలరు. ఒక 4-5 గంటలు 4 పెడితే దాన్ని మనం ఏఐతో చెప్తే డేటా రాస్తే మనం ఎట్లా కావాలి నాకు అని విత్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లో బయటకు వచ్చేస్తుంది. లెట్ ఇట్ బి సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఎండ్ ఆఫ్ ద డే విజువలైజేషన్ లేదా రాజమౌళి సినిమాల కోసం ఆ టెక్నాలజీలు వాడుతామంటే నేను కాదు కదా, మీరు కాదు కదా చెప్పడానికి. ఫర్ ద ఎండ్ ఆఫ్ ద డే ద ప్రాస్పరిటీ ఆఫ్ ఎ స్టేట్ అండ్ క్రియేషన్ ఆఫ్ అన్ ఎంప్లాయ్మెంట్, ఈ 2 కోణాల్లోనే మాట్లాడుతున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.